నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. 3 రోజుల విరామం అనంతరం ఇవాళ ఉదయం 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అధికార ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలు రెడీ చేసుకున్నాయి. తెలంగాణ ఆర్థిక పరిస్థితిని రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు అధికార కాంగ్రెస్ రెడీ అయింది. శాసనసభ వేదికగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించాలని డిసైడ్ అయింది. ఇవాల్టి అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. శాసనసభ వేదికగా ఆర్థిక రంగానికి సంబంధించిన అన్ని విషయాలు, వివరాలు, గణాంకాలు, వాస్తవ పరిస్థితులను వివరించనుంది. తెలంగాణ ఆవిర్భావం నుంచి ప్రభుత్వ ఖజానాకు వచ్చిన ఆదాయం, తీసుకున్న అప్పులు, చేసిన ఖర్చు సహా అన్ని వివరాలను శ్వేతపత్రం ద్వారా వివరించనున్నారు. తీసుకున్న అప్పులు, వాటి వడ్డీలు సహా అసలు చెల్లింపులు, ఖజానాపై ఉన్న భారం, చేయాల్సిన చెల్లింపులు తదితర గణాంకాలను పొందుపరచనున్నారు. ఆయా రంగాల వారీగా చేసిన ఖర్చు, వచ్చిన ప్రయోజనాలను కూడా శ్వేతపత్రం ద్వారా తెలియజేయనున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, మొత్తానికైతే సభ 11 గంటలకు ప్రారంభం కాబోతుంది. మొదట ఎమ్మెల్యేలకు సంబంధించి మాజీ ఎమ్మెల్యేలు, మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలకు సభ సంతాపం ప్రకటిస్తుంది. ఇక షార్ట్ డిస్కషన్కి వచ్చే వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన ఈరోజు చర్చ ఉండబోతుంది. ఈ చర్చను ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రారంభిస్తారు. దీంట్లో రాష్ట్రం 9.5 ఏళ్లలో, గత 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన ఆర్థిక పరిస్థితి ఏంటి, అప్పుడు ఉన్న అంటే 2014కు ముందు ఉన్న పరిస్థితి ఏంటి, 2014 నుంచి ఇప్పుడు 23 వరకు మధ్యలో జరిగిన ఆర్థిక పరిణామాలు ఏంటి, వాటి వలన రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులేంటి, ఆ అప్పుల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కలిసి వచ్చిన లాభం ఏంటి, ఇవన్నింటిపై పూర్తి స్థాయిలో బట్టి విక్రమార్క ఈ ఆర్థిక పరిస్థితిని పై శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతుంది ప్రభుత్వం. మొత్తానికి గత ప్రభుత్వం చేసిన అప్పులే టార్గెట్గా ఈరోజు సభ వేడెక్కే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 9.5 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి చేశామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అప్పులెన్ని, వాటి వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు వచ్చిన నష్టం ఎంత అన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు చెప్పబోతున్న నేపథ్యంలో సభ ఒక్కసారిగా వేడెక్కే అవకాశాలు ఉంది. దీనికి సభలో ప్రభుత్వం తీరుకు బీఆర్ఎస్ కూడా అడుగడుగున అడ్డుపడే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మొదట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావించింది. సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారని చెప్పి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారని చెప్పి సమాచారం. అయితే దానిపై ఇంకా మరింత క్లారిటీ రావాల్సింది. ఈ రోజుకైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండదు అని చెప్తున్నారు. కేవలం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క దీనికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపైన వైట్ పేపర్ రిలీజ్ చేస్తారని చెప్తున్నారు. దాంతోపాటు సభలో ఆయన సవివరంగా రాష్ట్ర ప్రజలకు చెప్పబోతున్నారు. 9.5 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రం పైన ఉన్న అప్పులు 5.5 లక్షల కోట్ల రూపాయల అప్పు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఇదే 2014కు ముందు 14 రాష్ట్ర ఆవిర్భావం చెందినప్పుడు 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో రాష్ట్రం వచ్చింది. 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 5.5 లక్షల కోట్ల అప్పు ఎలా వచ్చింది, అప్పు ఎలా తయారైందన్నది ఆయన సవివరంగా చెప్పబోతున్నారు. ఏ శాఖలో ఏ మేరకు అప్పులున్నాయి, ఏ శాఖలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నష్టం ఎంత, తీసుకున్న అప్పుల వల్ల జరిగిన లాభం ఎంత అన్నది కూడా ఆయన సవివరంగా ప్రజలకు సభావేదికగా చెప్పబోతున్నారు. దీని తర్వాత మెయిన్ అపోజిషన్ కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. అన్ని ప్రతిపక్షాల సభ్యులకు కూడా అవకాశం ఉంటుంది. వారందరూ కూడా దీనిపైన రెస్పాండ్ అవుతారు. చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన మాట్లాడబోతున్నారు. మొత్తం చూసుకుంటే ఈరోజు అయితే సభ మొత్తం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, అప్పుల అంశంపైనే ఖచ్చితంగా వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా దీన్ని ఎదుర్కొనేందుకు, అంటే ధీటుగా ఎదుర్కొనేందుకు పక్కా ప్రణాళికతోనే ముందుకెళ్తామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రభుత్వం ఇస్తుందన్న సమాచారం ఉండడంతో నిన్ననే స్పీకర్ను బీఆర్ఎస్ నేతలు కలవడం, తమకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని, అనుమతి ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. అయితే దీనికి ప్రభుత్వం నిరాకరించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇచ్చినప్పుడు కూడా ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వలేదన్నది కాంగ్రెస్ వాదనగా ఉంది. అయితే ఇప్పటికైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఇస్తారా ఇవ్వరనేది మాత్రం ఇంకా స్పష్టత లేదు. కేవలం బట్టి విక్రమార్క మాత్రం ఖచ్చితంగా దీనిపైన వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు. ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సవివరంగా వివరించబోతున్నారు. మొత్తం చూసుకుంటే ప్రభుత్వం ఒకవైపు చెప్తుంది 5.5 లక్షల కోట్ల అప్పులు చేశారు,
రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్పగా మార్చేశారు. వడ్డీలకే ప్రభుత్వం వస్తున్న ఖజానా నుంచి వడ్డీలు కట్టడానికి సరిపోతుందన్నది ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ప్రజలకు వివరించబోతుంది. మరోవైపు ప్రధానంగా 5.5 లక్షల కోట్లలో ఆర్బీఐ అనుమతి ప్రకారం 3.5 లక్షలకు పైగా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకునే అవకాశం ఉంది. లాస్ట్ త్రైమాసికం అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు తీసుకోవాల్సిన అప్పులను కూడా ఎలక్షన్ ముందే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంది అన్నది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. అంటే ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి లాస్ట్ త్రైమాసికంలో తీసుకోవాల్సిన 33,000 కోట్ల అప్పులు కూడా తీసుకునే వెసులుబాటు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఇది కావాలని ఎన్నికల ముందే ప్రభుత్వం ఈ అప్పులు కూడా తీసుకున్నది అన్నది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. ఇవన్నీ కూడా సవివరంగా ప్రజలకు చెప్పడం ద్వారా ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో తాము అధికారంలోకి వచ్చాం, మాకు రాష్ట్ర ఖజానాను ఏ మేరకు బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు అందించిందన్నది ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది. దీన్ని ధీటుగా ఎదుర్కొని తిప్పికొట్టేందుకైతే బీఆర్ఎస్ రెడీ అవుతుంది. తాము అప్పులు చేశాము వాస్తవమే, అప్పులకు ఆస్తులు పెంచామన్నది వాదనను బీఆర్ఎస్ చెప్తుంది. దీనికి సంబంధించి మొత్తానికి బీఆర్ఎస్ అటు అధికార ప్రతిపక్షం మధ్య మాత్రం వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది. దీంట్లో ఎవరు అప్పర్ హ్యాండ్ తీసుకుంటారన్నది చూడాల్సి ఉంటుంది. అరుణ. ఓకే కొండల్, థ్యాంక్ యూ.